హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం మంచి హెయిర్ గ్రోత్ సిరం, అలాగే హెయిర్ షైనింగ్కి, హెయిర్ బ్రేకేజ్, అలాగే మన జుట్టుకి కూడా మాయిశ్చర్ అనేది చాలా అవసరం అండి. సో మరి ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు అంటారు కదా, ఇది యూజ్ చేసి మంచి సిరం అనేది మీకు చేసి చూపిస్తానండి. సో సిరం ఆర్ హెయిర్ జెల్, ఏదైనా హెయిర్ మాస్క్ ఏదైనా అనొచ్చు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మరి చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇది వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్తో పాటు మన జుట్టుని చాలా స్మూత్గా, షైన్గా కూడా ఉంచుతుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అవిసె గింజలు తీసుకోవాలండి. మంచి ఫ్రెష్ ఆర్గానిక్వి తీసుకోండి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా పొట్టు ఉంటుందేమో అని చెప్పి నేను ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక స్టీల్ బౌల్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు మనం ఫ్రెష్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో మనకి కొంచెం బాయిలింగ్ అవుతున్న స్టేజ్లో మనం ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 స్కూప్స్ అంటే 2 పెద్ద స్పూన్స్తో నేను ఫ్లాక్ సీడ్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. సో వీడియో అనేది స్కిప్ చేయొద్దండి. నేను చాలామంది స్టార్టింగ్ చూసి స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో ఇంకా ప్రాసెస్ అయితే ఉందండి. సో మరి నేను ఏమేమి యాడ్ చేస్తున్నాను అనేది స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనకి ఈ విధంగా మంచిగా బాయిల్ అవ్వాలండి. ఇది వచ్చేసి మనకి 10 to 15 minutes కంపల్సరీ బాయిల్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి హైలో పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఈ విధంగా బబుల్స్ అనేవి వస్తాయో కంప్లీట్గా సిమ్లో పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాలు కంప్లీట్గా మనం బాయిల్ చేసుకోవాలండి. మరి ఈ హెయిర్ గ్రోత్తోనే పాటు మనకి హెయిర్ షైన్, అలాగే డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. మన స్కిన్కే కాదండి మాయిశ్చర్ అనేది, ఇక్కడ మనకి హెయిర్కి కూడా మాయిశ్చర్ అనేది ఈ జెల్ వల్ల చాలా బాగా వస్తుంది. మరి ఇక్కడ చూస్తున్నారా, నేనైతే కొంచెం బాయిలింగ్ అయింది కదా, ఒక 10 minutes తర్వాత చిన్న అలోవెరా జెల్ అనేది పీసెస్ ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నానండి. సో హెయిర్ గ్రోత్కి మనకి అలోవెరా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలోవెరా వల్ల మనకి హెయిర్ అనేది చాలా షైనింగ్గా, సిల్కీగా వస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మరొక 5 నిమిషాలు మనం మరిగించుకోవాలండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, మనకి జెల్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుందండి. మీరు ఒక్కసారి ఆఫ్టర్ 10 to 15 minutes చెక్ చేసుకున్నట్టయితే జెల్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ మన ఇంట్లో ఉంటుంది కదా, ఇది ఒక 1 scoop వరకు యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే ఆయిల్, వాటర్ సెపరేట్ అయిపోతుందండి. సో అందుకే నేను జెల్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతనే కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇది అప్లై చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మనకి. ముఖ్యంగా మనకి హెయిర్ డ్రైనెస్, చాలా మందికి హెయిర్ అనేది రఫ్గా ఉంటుంది కదా, ఫ్రీజీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇందులో మనకి విటమిన్స్, న్యూట్రియన్స్, అలాగే హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఈ విధంగా ఒక స్ట్రైనర్ యూజ్ చేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ చాలా మంచిగా జెల్ అనేది మనకి ఫామ్ అయింది, చూసారు కదా. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వీక్లీ 2 యూజ్ చేశారంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటుందండి. నేను ఏదో వీడియో షూట్ చేయాలని చెప్పట్లేదండి. నేను ఇది కంటిన్యూస్గా 3 weeks యూజ్ చేసి నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను. సో ఏది మనకి day 1లోనే రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా రాదండి. సో మనం కంటిన్యూస్గా రిపీటెడ్గా చేస్తూ ఉండాలి ఏదైనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి స్ట్రైనర్ యూజ్ చేసి నేనైతే స్ట్రెయిన్ చేశాను. సో స్ట్రైనర్ లేని వాళ్ళు ఈ విధంగా ఏదైనా ఒక కాటన్ క్లాత్లో కూడా వేసుకొని మంచిగా తీసుకోవచ్చండి. ఇందులోంచి మనకి ఆ పల్ప్ అనేది వచ్చేస్తుంది. సో చాలామంది రాదు అనుకుంటారు ఫ్లాక్ సీడ్స్ నుంచి జెల్ అనేది. సో చూస్తున్నారు కదా, ఒక్క గింజ కూడా లేకుండా మనకి జెల్ అనేది ఎంత మంచిగా వచ్చేసిందో. సో మరి హెయిర్ ఫాల్తో పాటు హెయిర్ గ్రోత్కి, అలాగే షైనింగ్గా, స్మూత్గా, మనకి చాలామంది హెయిర్ సిల్కీగా ఉండదు, చాలా రఫ్గా ఉంటుంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. మనకి కండిషనర్ పెట్టుకునే అవసరమే లేకుండా ఉంటుంది. మనం వీక్లీ అంటే వారానికి 2 సార్లు కనుక యూజ్ చేసామంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు, నార్మల్గా కూడా పెట్టుకోవచ్చండి. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. సో వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. మరియు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.